మహాలక్ష్మి విడాకుల విషయం తెలిసి నారాయణ ఇంటికి వెళ్ళి గుండె పగిలి నిజం తెలుసుకుని మహాలక్ష్మి చక్రిని ఒకటి చేసిన ప్రతాప్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ ఏమో పెళ్ళయ్యి సంవత్సరం కూడా కాకుండా విడాకులు ఇవ్వడం కుదరదని, ఆధార్ కార్డు ఇస్తేనే విడాకులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, అసలు మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అంటే ఇద్దరు ఆధార్ కార్డులు ఉండాలి కదా, ఎంత పోలీస్ స్టేషన్లో చేసినా రిజిస్టర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డులు అడిగే ఉంటారు అంటూ ఒక కీ పాయింట్ని చెప్పేసేసరికి మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. అసలు నా ఆధార్ కార్డు నెంబర్ తెలిస్తే సరిపోతుంది కదా, నేనే ఆధార్ కార్డుని తీసుకోవాలి, బయట వదినికి ఫోన్ చేసి అడగాలి అని మహాలక్ష్మి కాస్త అనుకుని వెళ్దామా అనగానే నువ్వు వెళ్ళు, నాకు పనుంది అని చెప్పి చక్రి అంటాడు. ఎందుకంటే చక్రి వెళ్ళి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి 2 కన్నీటి చుక్కలు కాల్చి తనను అంటే మహాలక్ష్మి తనకు డైవర్స్ ఇవ్వాలనుకుంటుందని, తన నుంచి దూరం అవ్వాలనుకుంటుందని, తను లేకపోతే నేను ఏమైపోవాలి అన్న ఉద్దేశంతో వాడికి మాయ మాటలు చెప్పి అంటే కానిస్టేబులే వీళ్ళిద్దరూ విడిపోకుండా ఫోన్ మాట్లాడతాడు అన్న హింట్ కూడా ఇచ్చి ఇంకా చెప్తాడు. మరి మీకెలా తెలుసు అంటే లాయర్ చెప్పాడని చెప్పు అని చెప్పనేసరికి సరే అని ఇంకా అతను వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి తన పని మీద తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి ఇంటికి వచ్చి వెంటనే ఈ విషయం తన వదినికి చెప్తుంది. ఏంటి ఏమంటున్నావు, మీ ఇద్దరికి నీకు ఆధార్ కార్డు లేదా అనగానే లేదు వదిన అనేసరికి అదేంటి ఆధార్ కార్డు లేకుండా నీ పెళ్ళి ఎలా రిజిస్టర్ అయింది అనగానే అదే నాకు అర్థం కావట్లేదు వదిన, ఇప్పుడు డైవర్స్కి అప్లై చేస్తే ఆధార్ కార్డు అడుగుతున్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆధార్ కార్డు, నా దగ్గర నెంబర్ కూడా లేదే అనగానే మహాలక్ష్మి నేను నీకు హెల్ప్ చేయలేదు కదా, ఈ హెల్ప్ చేయగలను, నీ ఆధార్ కార్డు నేనైతే ఇవ్వలేదు కానీ ఆధార్ కార్డు నెంబర్ అయితే నీకు పంపిస్తాను, దాన్ని బట్టి బయట ఆధార్ కార్డు తీసుకో అని చెప్పాను కానీ థ్యాంక్స్ వదిన అని చెప్పి ఇంకా హారికకైతే చెప్పి మహాలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఇలా ఫోన్ పెట్టేస్తుందో లేదో వెంటనే కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంటమ్మా అంతా బాగానే ఉందా అనగానే అంతా బాగానే ఉందండి అనేసరికి చక్రి కొట్టడం తిట్టడం ఏదైనా చేస్తున్నాడా అనగానే అయ్యో ఆయన చాలా మంచివారు, మర్యాదస్తులు, ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా మర్యాదగా నన్ను చూస్తారు అంటూ చెప్పేసరికి మరి అంత మర్యాదగా చూసినప్పుడు నువ్వెందుకమ్మా డైవర్స్ తీసుకోవడానికి సిద్ధపడ్డావు అంటూ అసలు విషయాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. అది అనగానే ఏంటమ్మా చెప్పు, నువ్వు డైవర్స్ తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డావు, అసలు డైవర్స్ తీసుకోవాలి అన్న ఆలోచన నీకెందుకు వచ్చింది, ఎందుకు డైవర్స్ తీసుకుని ఆ ఇంటి నుంచి విడిపోవాలనుకుంటున్నావు, చూడమ్మా నీ పెళ్లి చేయడానికి మేము ఎన్నో ఇబ్బందులు ఇరకాట్లు పడి మరి ఆ పిల్లకోడికి నిన్ను దక్కనివ్వకుండా మీ నాన్న మీ అన్నయ్య ఆవేశం చూసి ఎక్కడ నీ ప్రాణాలు తీస్తారో లేక అబ్బాయి ప్రాణాలు తీస్తారేమోనన్న భయంతో ఆ రోజు మీ ఇద్దరి పెళ్ళి జరిపించాము, ఇప్పుడు మీకు అప్పుడు అవసరం ఉందని మీరిద్దరూ పెళ్లి చేసుకొని ఇప్పుడేమో అవసరం లేదన్నట్టుగా విడాకులు తీసుకుంటామంటూ లాయర్లు చుట్టూ తిరిగితే మేము చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా, నువ్వు ఈ లాయర్ దగ్గరికి కాదు వేరే లాయర్ దగ్గరికి వెళ్ళినా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఎందుకంటే నీ పెళ్లి జరిగింది పోలీస్ స్టేషన్లో, నువ్వు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా నీ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాలి, అలా నీ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించిన ప్రతి వాళ్ళకి నీ పెళ్లి స్టేషన్లో జరిగిందన్న విషయం తెలిసిపోతుంది, అది మా స్టేషనే కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది కాబట్టి సరిపోయింది, అదే మా ఎస్ఐ గారికి వచ్చుంటే ఆయన చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా, అస్సలు ఊరుకోరు అంటూ చెప్పేసేసరికి అది కాదు సార్ అనగానే చూడమ్మా విడాకులు తీసుకోవాలి అన్న ఆలోచన వదిలేసాయి, నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండు, అదే ఎవరైనా చెప్పేది, మీ ఇద్దరికి ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోండి, లేదు సమస్య తీరలేదంటారా ఒక్కసారి నేను కౌన్సిలింగ్కి ఏర్పాటు చేయిస్తాను,
కౌన్సిలింగ్లో కూర్చోండి అనేసరికి అవసరం లేదు సార్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసేసరికి అదే విషయం వెళ్ళి చక్రిని నిలదీయడంతో చక్రి అయితే చెప్తాడు. నాకు తెలీదు అంటూ మాట్లాడేసరికి ఈ మాటలు విన్న అప్పుడే అక్కడికి వస్తున్న కేశవ, ఏంట్రా విడాకులు అంటున్నావు అనగానే, ఎవరో విడాకులు తీసుకుంటున్నారంట, దాని గురించి మాట్లాడుకుంటున్నామనేసరికి ఎక్కడో తేడా అనిపిస్తుంది కేశవకైతే. విడాకులు అన్న పదం ఎందుకు వచ్చింది, ఎవరో తీసుకుంటే వీళ్ళిద్దరు ఎందుకు డిస్కషన్ పడుతున్నారు, ఏదో జరుగుతుందని షెడ్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా అక్కడికి ఆ లాయరు బండి తీసుకుని వస్తాడు. తీసుకొచ్చేసరికి, ఏంటి మా కేశవ ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ, ఏముంది సార్ మామూలే అంటూ మాట్లాడడంతో, సరే కేశవ, మీ అన్నయ్య చక్రి కదా, కారు ఏదో నడుపుతాడు, ఈ మధ్యనే పెళ్ళయిందని ఏదో చెప్పావు కదా పోలీస్ స్టేషన్లో అని చెప్పాను కానీ, అవును సార్ ఏమైంది, నాకు అప్పుడు గుర్తు రాలేదు, మీ అన్నయ్య ఫోటో ఏదైనా ఉందా అని చెప్పాను కానీ, ఒక్క నిమిషం సార్, రిసెప్షన్ ఫోటో ఉంది అని వెంటనే ఫోటో చూపిస్తాడు. వీళ్ళేనయ్యా వీళ్ళే, ఈవేళ ఉదయం నా దగ్గరికి వచ్చి విడాకులు తీసుకుంటామన్నారు, పెళ్ళయ్యి 2 నెలలు మాత్రమే అయ్యింది అని చెప్పాను. పోలీస్ స్టేషన్లో పెళ్ళయిందని అక్కడ చూశాను కానీ నాకు అంత ఐడియా రాలేదు, నిన్ను చూశాక నాకు గుర్తొచ్చింది. ఎందుకయ్యా, కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా, మీ అన్నయ్య గురించి కూడా నాకు తెలుసు, మీ ఇంట్లో వాళ్ళంతా మంచి వాళ్ళే, ఆడదిక్కు లేకపోవచ్చు కానీ మంచి వాళ్ళే కదా, ఆ అమ్మాయి కూడా మీ అన్నయ్యని ఏం మాట్లాడనివ్వట్లేదు, మరి ఏంటో నాకు తెలియదయ్యా అంటూ లాయర్ కాస్త చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చక్రిని తెగ కొడతాడు. ఎప్పుడు కూడా ఇద్దరు కొట్టుకుంటారు కానీ ఇద్దరు కొట్టుకోరు. ఇక్కడ చక్రిని మాత్రమే కేశవ కొడుతూ ఉంటాడు. ఒరే కేశవ, ఏమైందిరా, ఎప్పుడు లేనిది వాడిని అంతలా కొడుతున్నావు, వాడు నీ మీద తిరగబడడం లేదు, ఏమైంది అనేసరికి, వీడు వదినకు విడాకులు ఇస్తున్నాడు అన్నయ్య, అసలు వదినకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, వదిన ఏంటి మహాలక్ష్మి, అసలు వదిన ఏం చేసిందని విడాకులు ఇవ్వాలి అనగాని, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ, అవునన్నయ్య, ఇందాక లాయరు షెడ్ దగ్గరికి వచ్చి చెప్పాడు, ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది, చాలా బాధ కలిగింది, వదిన ఇంటి మహాలక్ష్మి, అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు, అమ్మ ఇంట్లో తిరుగుతుంటే ఎలా ఉంటుందో తెలీదు, కానీ వదిన తిరుగుతుంటే అమ్మ ఇంట్లో తిరుగుతున్నట్టే ఉందన్నయ్య, అలాంటి వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని తెలిస్తే ఎలా తట్టుకోగలనన్నయ్య అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంకా కేశవైతే బాధపడేసరికి, అది కాదురా అని చెప్పాను కానీ, లేదన్నయ్య, వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అన్న మాట వినగానే నాకు ఎంతో క్షోభ అనుభవించింది, అందుకే ఎప్పుడు లేనిది చక్రిని కొట్టాను అంటూ చెప్పేసేసరికి, వాడు ఎప్పుడూ తిరగబడతాడు కానీ వాడు ఈరోజు నా మీద తిరగబడనే లేదు, నేను కొడుతుంటే వాడు అలా దెబ్బలు తింటూనే ఉన్నాడు అన్నయ్య అంటూ చెప్పేసేసరికి ఏడుస్తూ ఉండగానే ఇంకా వాడు కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అసలు మీరు ఎందుకు కొట్టుకున్నారు, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఏమైంది కేశవ అని చెప్పనగానే, ఏమీ లేదు అనుకుంటూ వెళ్ళబోయేసరికి, విడాకుల విషయం మీ అన్నయ్యకి తెలియదు, మీ అన్నయ్య నాకు విడాకులు ఇవ్వాలని అనుకోలేదు, నేనే మీ అన్నయ్యకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను, నేను ఈ ఇంట్లో అడ్జస్ట్ కాలేకపోతున్నాను అంటూ మహాలక్ష్మి కాస్త వెళ్ళిపోతుంది. ఇంక ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఎప్పుడూ చక్రి గదిలో పడుకుంటున్నాడు కదా ఈ మధ్య, మొన్న నారాయణ పడుకోబెట్టినప్పటి నుంచి కూడా ఇంకా చక్రి ఏం చేస్తాడంటే వీళ్ళ మధ్యనే వచ్చి పడుకునేసరికి చక్రిని చూసి వీళ్ళంతా కూడా బాధపడుతూ ఓదార్స్తారు. ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ ఉండే వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉండేసరికి ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఈ విషయం ఆ విషయం ఆ నోట ఈ నోట మొత్తానికైతే ప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. లాయర్ ప్రతాప్కి ఫోన్ చేసి చెప్తాడు. ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్న లాయరు ప్రతాప్కి ఫోన్ చేసి చెప్పేసరికి, ఏంటి లాయర్ గారు ఏమంటున్నారు అనగానే, అవును మీ అమ్మాయి విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది అని చెప్పనేసరికి, విడాకులు తీసుకోవాలనుకుంటుందా,
మంచి పని చేస్తుంది అని వెంటనే ఇంకా తను నిర్ణయం తీసుకుంటాడు. ఎలాగా విడాకులు తీసుకోవాలనుకుంటుందంటే ఖచ్చితంగా ఇంటికి రావడానికే. నా కూతుర్ని నేను దగ్గరికి తీసుకోవాలి, నా కూతురు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడితేనే మంచి జరుగుతుంది. నా కూతురు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ఖచ్చితంగా నా కూతురు తన మనసు మార్చుకుని నాతో పాటు ఇంటికి వస్తుంది. ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తనకిష్టం లేని పని ఏమీ చెయ్యకూడదు. వాడి నుంచి విడిపోవడానికే సిద్ధపడింది కదా అన్న ఉద్దేశంతో ఇంకా ప్రతాప్ అయితే అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్న ప్రతాపు వెంటనే బయలుదేరి వీళ్ళింటికి వెతుక్కుంటూ ఇంటి వరకు వస్తాడు. ఇంటి వరకు వచ్చేసరికి ఇంటి దగ్గర మహాలక్ష్మి మాత్రమే ఉంటుంది. ఇంట్లో ఎవరు ఉండరు. మహాలక్ష్మి ఉండేసరికి అమ్మ మహా అంటూ పిలవడంతో ఇంకా గబగబా బయటకు వచ్చి చూసేసరికి నాన్న అంటూ దగ్గరికి వెళ్ళబోయే సర్టిఫికెట్స్ కాల్ చేశాడు కదా, అది గుర్తు చేసుకుని ఆగిపోతుంది. ఈ నాన్న మీద ఇంకా కోపం పోలేదా? ఆ రోజు నిన్ను నా ఇంటి నుంచి వెళ్ళగొట్టకుండా ఉండడం కోసం నా ఇంట్లోనే నువ్వు ఉండాలి అనే చిన్న స్వార్థంతోనే నేను అలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కానీ నిన్ను ఇబ్బంది పెట్టాలని కానీ నేను ఏ రోజు అనుకోలేదు. నువ్వు నా ప్రాణమమ్మా. ఆది కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడ్డాను. నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. నీ గురించి ప్రతి క్షణం ఆలోచించేవాడిని. నువ్వు నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకునేదానివి. ఎందుకంటే నాన్నకి ఇష్టమైన పనే చేయిస్తున్నాడు తప్ప నా ఇష్టాలతో ఏమాత్రం నాన్న ఏకీభవించట్లేదని నువ్వు అనుకునేదానివి. కానీ నా కూతురికి నేనే ఇంపార్టెన్స్ అవ్వాలి, నా కూతురికి నేనే గైడ్గా ఉండాలి. తనకి ఏం కావాల్సి వచ్చినా తన నోరు తెరిచి అడగకముందే తనకన్నీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను అలా చేయాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా అంటూ ఇంకా ఎంతగానో నచ్చ చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా మహాలక్ష్మి రా నాన్న అంటూ లోపలికి రాగానే నువ్వు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నావంట కదా, రామ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎలాగా ఇప్పుడు కాకపోతే తర్వాతైనా విడాకులు తీసుకుంటావు కదా, అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది? నీకు విడాకులు వచ్చేటట్టు నేను చేస్తాను. మన ఇంట్లో ఉండు. 1 సంవత్సరం తర్వాత విడాకులు వచ్చేటట్టుగా నేను చేస్తాను. నువ్వే టెన్షన్ పడకు అంటూ ఇంకా చెప్తూ ఉంటాడు. అప్పటికే నారాయణ వీళ్ళంతా కూడా వచ్చి గుమ్మం బయట ఉంటారు. గుమ్మం బయట ఉండేసరికి మహాలక్ష్మి వీళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రండి లోపలికి అనగానే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత నారాయణ అయితే రాడు, బయటే ఉండిపోతాడు. చూసుకోడు, వెనక నుంచే ఉంటాడు. కానీ విడాకులు అన్న మాట మాత్రమే తన మైండ్లోకి ఎక్కేసరికి అక్కడే మంచం మీద కూర్చుని ఉండిపోతాడు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అందరూ వరుసగా నిలబడతారు. నిలబడిన తర్వాత మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతున్నాను. చాలా థ్యాంక్స్, ఇన్ని రోజులు మా మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసినందుకు. వెళ్ళొస్తాము అని చెప్పి ఇంకా బయటికి వచ్చేసరికి అప్పుడు కూర్చున్నవాడు కాస్త లేచి గుమ్మం దగ్గరికి రావడంతో మహాలక్ష్మి చేతిని పట్టుకున్న ప్రతాపు ఒక్కసారిగా వదిలేసి నారాయణ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళి నారాయణ్ని హత్తుకుంటాడు. నారాయణ కూడా ప్రతాప్ని చూసి హత్తుకుంటాడు. ఏంటి వీళ్ళిద్దరూ హత్తుకుంటున్నారు? వీళ్ళిద్దరికీ ముందే వీళ్ళ సంబంధం ఉందా? అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? వీళ్ళిద్దరూ ఎందుకు ఒకరినొకరు హత్తుకున్నారు? వీళ్ళని చూడడం ఇదే మొదటిసారి కదా అని చెప్పి అనుకుంటూ ఏంట్రా నారాయణ నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను. కానీ నా ఇల్లు ఇది, నువ్వెక్కడికి వచ్చావేంటి అనగానే నీ ఇల్లా? మరి చక్రి అనగానే నా రెండో కొడుకు. ఏమైందిరా, ఏం జరిగింది అనగానే మహాలక్ష్మి ఎవరో కాదు నా కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు ఏమైపోయావురా? ఇన్ని రోజులు ఏమైపోయావు? నా ప్రాణం కాపాడిన ప్రాణదాతవరా నువ్వు. నిన్ను నేను ఎప్పుడూ వదులుకోవాలని అనుకోలేదు. అసలు నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళావరా? నన్ను వదిలి వెళ్ళాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది? నీ గురించి
ఎంతలా వెతికానో తెలుసా? నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు. బుక్స్ ప్రతి ఒక్కటి నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావు. మా నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను చదివించమని అడిగింది నువ్వు. నాతో పాటు నువ్వు రావాలి అంటే నా గురించి ఎందుకు అని నువ్వు మానేసి నువ్వు కొనుక్కోవాల్సిన డబ్బులు అవన్నీ నాకిచ్చి నాకు ఫీజు కట్టావు. అలాంటిది నువ్వు ఏమైపోయావో తెలియక నాకు ఎంత బుర్ర పిచ్చెక్కిందో తెలుసా? అసలు నన్ను వదిలి ఎందుకెళ్ళావరా? నేను నీ ప్రాణ స్నేహితుడిని కదరా, మరి నన్ను వదిలి వెళ్ళాలని నువ్వు ఎందుకు అనుకున్నావురా అంటూ కన్నీళ్లు పెట్టుకునేసరికి ఆ సిచ్యువేషన్లో తప్పలేదురా. అక్కడి నుంచి వచ్చేసాను అనగానే నువ్వు నా ప్రాణాలు కాపాడావు. మా నాన్నను ఒప్పించి నన్ను ఫారెన్ పంపించావు. మా నాన్న డబ్బులు ఇవ్వలేను అంటే వాడి భవిష్యత్తు బాగుండాలి అని ఎంతగానో నచ్చ చెప్పి నన్ను ఫారెన్ పంపించి గొప్ప స్థాయికి వెళ్ళాక నన్ను మర్చిపోయావా అనగానే నిన్ను మర్చిపోయానని ఎందుకు అనుకుంటావరా? ప్రతి క్షణం నా ఫ్రెండ్ ప్రతాప్ ఎలా ఉన్నాడో అని అనుకుంటూనే ఉంటాను. నీ గురించి వెతకని ఊరు లేదు, తిరగని ఇల్లు లేదు, అన్ని చోట్లకు తిరిగాను. తెలిసిన వాళ్ళ చేత కూడా వెతికించాను, కానీ నీ జాడ తెలియలేదు. అయినా అక్కడెక్కడో ఉండాల్సింది ఎంత దూరం వస్తే నాకెలా కనిపిస్తావు అంటూ చెప్పేసేసరికి ఏంట్రా నువ్వు నా కోసం వెతికించడం ఏంటి అనగానే, మరి నేను ఇంత పెద్ద గొప్ప పొజిషన్లో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోకుండా నిన్ను చూడకుండా ఎలా ఉంటాను? ఆ రోజు నువ్వు నా ప్రాణానికి భిక్ష పెట్టడం వల్లే కదా ఈరోజు నేను గొప్ప స్థాయిలో ఉన్నాను. ప్రతి క్షణం నేను నిద్రపోతున్నాను, పని చేస్తున్నాను, బ్రతుకుతున్నాను అంటే దానికి కారణం నువ్వు. అలాంటిది నువ్వు నా కంటి ముందు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాననుకున్నావు? చూసావా మనిద్దరిది ఎంత మంచి బంధమో? ఎలాగా మనిద్దరిని కలపాలో అర్థం కాక భగవంతుడికి నీ కొడుక్కి నా కూతురికి ఇలా ముడివేశాడు. ఈరోజు మనం ఇద్దరం ఇలా కలిసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి కల్పించడానికే అనుకుంటా ఆ భగవంతుడు మళ్ళీ మనిద్దరిని జత చేశాడు అంటూ చెప్పేసేసరికి, ఏంటి నాన్న ఆయన మీకు ముందే తెలుసా అనగానే, నేను ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని, నీకు గుర్తుందా మహా, నా ప్రాణ స్నేహితుడు, నాకు ఈ స్థాయికి రావడానికి కారణం వాడే, నేను చదువుకుంటున్నానంటే కారణం వాడే, మా నాన్నను ఒప్పించి నన్ను చదవడానికి ఒప్పించిన వాడే అని చెప్తూ ఉండేవాడిని కదా. అతను ఎవరో కాదు, ఈ నారాయణే అని చెప్పేసరికి, అవునా మీరు అంత గొప్పగా చెప్పిన వ్యక్తి ఈయనేనా అని చెప్పాను. కానీ అవునమ్మ మహాలక్ష్మి, నిజంగా నా స్నేహితుడు నాకు ముందే పరిచయం అయ్యుంటే నేనే ఖచ్చితంగా నిన్ను వాడి కొడుక్కిచ్చి పెళ్లి చేసేవాడిని. నా మనసులో కోరిక ఇదే ఉంది కాబట్టి వాడి రుణం తీర్చుకోవడం కోసమేనేమో మీ ఇద్దరికీ పెళ్ళి జరిగింది అంటూ చెప్పేసేసరికి, అయినా మీరు విడాకులు తీసుకోవడం ఏంటి? చూడమ్మ మహాలక్ష్మి, నిన్ను ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. నిన్ను ఇప్పుడు అడుగుతున్నాను, వీడి కుటుంబం నుంచి నువ్వు దూరం కావద్దు. నీకు సర్టిఫికెట్సే కదా, నేను మళ్ళీ వెనక్కి రప్పిస్తాను. నీ సర్టిఫికెట్స్ మళ్ళీ నీకు తిరిగి వచ్చేటట్టు చేస్తాను. నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్నావు కదా, దానికి నేను ఏ సహాయం కావాలన్నా చేస్తాను. దయచేసి కుటుంబం నుంచి మాత్రం దూరం అవ్వద్దు. నేను వీడితో కలిసి లేకపోయినా నా కూతురు వీడింటి కోడలుగా ఉంది అని తృప్తి నాకు కలుగుతుంది అనేసరికి ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురవుతారు. అందరూ కూడా చాలా సంతోషపడేసరికి నారాయణ అంటూ హత్తుకుని ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటాడు ప్రతాప్. అయితే ఏంట్రా నువ్వు ఇంత వయసు వచ్చినా కన్నీళ్లు పెట్టుకోవడం ఆపలేదా? ఏమోరా, నీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు ఏమైపోతావో ఏంటో అని ఆలోచన నన్ను కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేస్తుంది అనేసరికి, నేనేమైపోతానురా, నేను ఎప్పటికీ ఏమీ కాను. కానీ నీ తోడు నీ సపోర్టు నాకుంటే ఎప్పటికైనా నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాను. నన్ను ప్రతి క్షణం ఒక మనిషి తలుచుకుంటూ ఉంటున్నాడంటే ఆ భగవంతుడికి నా మీద ఎంతో కొంత ప్రేమ ఉండే ఉంటుంది కదా. నీ ప్రేమ నుంచి నన్ను దూరం చేయడం ఇష్టం లేకైనా సరే నన్ను బ్రతికిస్తాడు అంటూ ఇంకా
ప్రతాప్తో అయితే నారాయణ చెప్తాడు. చెప్పేసేసరికి మహాలక్ష్మి, నువ్విక్కడ క్షేమంగానే ఉంటావు, వీడి గురించి నాకు తెలుసు, వీడు చాలా మంచివాడు, నా అనుకున్న వాళ్ళకి ప్రాణం ఇచ్చే మనిషి, ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, అక్కడ నేను అనుభవిస్తున్న ఆస్తి అంతస్తుకి కారణమైన వాడు వీడే, వీడికి ఆస్తి లేకపోయినా కానీ ఆత్మాభిమానం ఎక్కువ, మంచితనం ఎక్కువ, చాలా మంచి మనసు గలవాడు అంటూ మొత్తం ఇంకా నారాయణ గురించి ఎంతో గొప్పగా చెప్పేసరికి చక్రి, మాధవ, కన్న, కేశవ అందరూ చూస్తూ ఆశ్చర్యపోతారు. బాబు చక్రి, క్షమించు బాబు, నువ్వు నారాయణ కొడుకువని తెలియలేదు ఇన్ని రోజులు, నన్ను క్షమించు బాబు, నిన్ను చాలా బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, కొట్టించాను, నన్ను క్షమించు అనగానే అయ్యో పర్వాలేదు అని చెప్పాను. కానీ పర్వాలేదు అంటావేంటి, నేను నీ మావయ్యని, మావయ్య గారు అని పిలు, ఏం కాదు, మేమిద్దరం ఎప్పుడూ ప్రాణ స్నేహితులమే, బావబామ్మొద్దులమే అంటూ ఇంకా ఒకరినొకరు హత్తుకుంటారు. అది చూసిన మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఇంకా కన్నా, కేశవ, మాధవ్ అయితే ఇన్ని రోజులు మా నాన్న ఎప్పుడు కూడా తాగడం ఒకటే చేశాడు, ఎలాంటి మంచి పని చేయలేదు, మా జీవితాలని చక్కదిద్దే పని ఏమీ చేయలేదు అని ఎన్నోసార్లు అనుకున్నాము. కానీ మా నాన్న ఎంత గొప్పవాడనేది ఇప్పుడు తెలిసింది. మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని సంతోషపడిన మేము మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటే ఎంతో బాధపడుతున్నాము. అలాంటి మహాలక్ష్మిని, ఇంటి లక్ష్మీదేవిని, ఇంటి విలవేల్పుని మళ్ళీ వెళ్లకుండా చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ నాన్న, ఎన్ని రోజులు నీ విలువ తెలియలేదు, ఇప్పుడు నీ విలువ తెలుస్తుంది అని ఎంతగానో సంతోషపడుతూ మాట్లాడేసరికి ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెళ్ళొస్తానమ్మా మహా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ప్రతాప్ వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నుంచి కూడా మహాలక్ష్మిలో కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది. వీళ్ళ కుటుంబం ఏంటో తెలిసింది, వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసింది. అక్కడ ప్రతాప్ కూడా చక్రిని అల్లుడుగా అంగీకరించాడు. అంటే గొప్ప వ్యక్తే. నాన్న నారాయణ గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే, నారాయణ లాంటి మనిషి ఎక్కడా ఉండడు, అంత మంచి మనసు గలవాడు ఎక్కడా దొరకడు అన్నట్టు చెప్పారు. అలాంటి వ్యక్తి ఇంటికి నేను కోడలుగా వచ్చానా అని ఎంతగానో ఆలోచించుకుంటుంది. ఇంకా అప్పటి నుంచి కూడా మహాలక్ష్మి ఆ ఇంటి కోడలుగా రూపాంతరం చెందాలని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే తీసుకువెళ్ళి టీ తీసుకోండి మామయ్య గారు అనేసరికి ఒక్కసారిగా తిరిగి చూస్తాడు నారాయణ. వద్దు అని చెప్పిన నారాయణే మామయ్య గారు అంటూ ఎప్పుడైతే మహాలక్ష్మి అలా మాట్లాడిందో వెంటనే ఆ టీ తీసుకుని మందు కూడా తాగకుండా, ఎప్పుడు పరగడుపున మందే తాగుతాడు, టీ ముట్టుకోడు. అలాంటిది టీ తాగేసరికి అందరు కూడా ఆశ్చర్యపోయి చూస్తారు. చూసేవరే నాన్నలో ఎంత మార్పు వచ్చింది, ఎప్పుడైనా మనం టీ ఇస్తామంటే వద్దు అని ససేమిరా చెప్పేసే నాన్న ఇప్పుడు టీ తీసుకుని తాగుతున్నాడు. మొదటిసారి మందు ముట్టుకోకుండా పొరగడుపున టీ తాగుతున్నాడు అని ఎంతగానో సంతోషపడతారు. అన్నయ్య, వదిన మాత్రం కళ్ళంట నీళ్లు పెట్టుకోకుండా చూడన్నయ్య, ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు, నువ్వు అబద్ధాలు చెప్తావని, మోసాలు చేస్తావని నీ మీద ఎప్పుడూ చెడు అభిప్రాయం ఉండేది. కానీ నువ్వు మొట్టమొదటిసారి చేసిన మంచి పని ఏదైనా ఉందంటే వదిన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడమే. అలాంటి వదిన ఇంటి నుంచి వెళ్లకుండా చూడన్నయ్య అంటూ చెప్పేసేసరికి చాలా సంతోషపడుతూ ఇంకా చక్రి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మహాలక్ష్మిలో కూడా కొద్ది కొద్దిగా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంటి కోడలుగా ఎలా ఉండాలి, ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి, ఇంట్లో ఎలా అందరితోటి కలిసిపోవాలి అని అనుకుంటూ ఉన్న సమయంలో ఇంకా కొరియర్ అంటూ సర్టిఫికెట్స్ని వస్తాయి. తర్వాత వెంటనే ప్రతాప్ ఫోన్ చేసి, అమ్మ మహాలక్ష్మి, నీ సర్టిఫికెట్స్ నీకు తిరిగి వచ్చేటట్టు చేశాను, నీ ఇష్టం, నువ్వు ఏం చేయాలనుకుంటే నీ ఇష్టం, నీకు కావాల్సిన ఫీజు అన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను, నేనే కడతాను, నిన్ను గొప్ప స్థాయికి వెళ్ళాలని నువ్వు అనుకున్నావు కదా, ఆ స్థాయికి నువ్వు వెళ్ళేటట్టుగా నేను చేస్తాను అంటూ ఇంకా ప్రతాప్ ఫోన్ చేసి చెప్పేసరికి అలాగే నాన్న అని చెప్పి మహాలక్ష్మి కాస్త చాలా సంతోషపడుతుంది. నాకు ఎవరు సహాయం చేయరు, ఒకప్పుడు నేను వద్దు అని, నేను గొప్ప స్థాయికి వెళ్తే వద్దు అని చెప్పిన మా నాన్నే ఇప్పుడు
నన్ను గొప్ప స్థాయిలో నిలబెడతాను, నీకు ఏం కావాలన్నా నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పే స్టేజ్కి వచ్చారంటే ఇదంతా మావయ్య వల్లే అని ఎంతగానో సంతోషపడుతుంది మహాలక్ష్మి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే మహాలక్ష్మి ప్రతాపు ఇటు నారాయణ మంచి స్నేహితులు కావడం, మహాలక్ష్మిని చక్రిని ఇద్దరిని కూడా కోపం పోయి అంగీకరించడం చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.